నేను మీ నిషిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇంట్లోనే మనం పట్టు శారీస్ని, కాటన్ శారీస్ని డ్రై వాష్ అయితే చేసి చూపించబోతున్నాను. నేను నా శారీస్ని ఎప్పుడు కూడా ఇలాగనే డ్రై వాష్ అనేది చేసుకుంటాను. బయట మనకి 1500 పెడితేనే కానీ పట్టు శారీస్ అయితే డ్రై వాష్ అయితే అవ్వవు. ఇంకాస్త ఏరియాల్లో అయితే మరీ ఎక్కువ రేట్లోనే ఉంటాయి. కానీ అంత కష్టపడకుండా కాటన్ మిక్స్ అయిన శారీస్ని కూడా మనం ఈజీగా డ్రై వాష్ అనేది చేయొచ్చండి. చాలా తేలికగా మనం ఎలా డ్రై వాష్ చేసుకోవాలి, అలాగే వీటి యొక్క షైనింగ్ కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. తేలికగా ఉంటుంది, మనకి డబ్బులు కూడా మిగులుతాయి. ఇదే కదా మనకు కావాల్సింది. అంతేకాదు పట్టు శారీస్ ఎంతలా నలిగిపోయినా కానీ ఐరన్ కూడా చేయనవసరం లేదండి. శారీస్ చాలా నీట్గా అయిపోతాయి అన్నమాట. మచ్చలు పడిపోతాయి కదా, ఒక్కొక్కసారి టీ మార్కులు అవి పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎలా క్లీన్ చేసుకోవాలి బ్రషింగ్ చేయకుండా అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఈ శారీస్ అన్నిటిని కూడా మీరు ఫోల్డ్ చేసుకోండి నీట్గాని. మడతల కింద మీరు గజిబిజిగా పెట్టేస్తే చీర అనేది నలిగిపోతుంది అనమాట. ఎంత డ్రై వాష్ చేసినా చీర నలిగిపోకుండా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. పట్టుని మనం ఎంత కాస్ట్లీగా కొనుక్కుంటామో అంతే సేఫ్గా అనేది దాచుకోవాలన్నమాట. నేను ఈ శారీస్ని అన్నిటిని కూడా ఫోల్డ్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు 2 బకెట్ల నిండగా మనం వాటర్ తీసుకోవాలి. ఒక బకెట్లో వచ్చి మనం హాఫ్ మగ్ కుంకుడుకాయ రసం అనేది వేసుకోవాలి. నేను ఈ కుంకుడుకాయ రసాన్ని ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను చూడండి. ఈ రసాన్ని ప్రిపేర్ చేయడానికి ఒక హాఫ్ కప్ ఇక్కడ మనం కొంకులు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా ఫైన్ పౌడర్లా అయిపోద్దండి. ఇలా అయిన ఈ కుంకుడుకాయ పౌడర్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో డైరెక్ట్గా మనం వాటర్ వేసుకోవాలి. తలకి పెట్టుకోవాలన్నా ఇలా వాష్ చేసుకోవడానికైనా ఇలా ఈజీగా ప్రాసెస్ అయిపోద్ది. చూసారు కదా, ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాక నీళ్ళు వేసుకొని వెంటనే మనం ఇలాగ కలిపేసుకోవాలన్నమాట. మనకి రసం అయితే ఈజీగా వచ్చేసింది. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ కుంకుడుకాయ రసాన్ని మరిగిస్తున్నారండి. ఎప్పుడు కూడా వేడి చేసిన కుంకుడుకాయ రసాన్ని చీరలకు వాడారో చీర మొత్తం నాశనం అయిపోద్ది అనమాట. మన శరీరానికి పట్టుకొని ఉండాలి చీర అంటే. ముఖ్యంగా పట్టు చీరలు, కాటన్ చీరలు పట్టుకొని ఉండవు కదా, అంటే స్టిప్గా ఉండవు మన స్కిన్కి. కాబట్టి అలా ఉండాలి అంటే మనం కుంకుడుకాయని మరిగించకుండా ఇలా డైరెక్ట్ వేసేయండి. ఇప్పుడు ఇందులో నేను వేస్తున్నాను 4 స్పూన్ల వరకు సాల్ట్ అనమాట. మనం సాల్ట్ వేసేసుకోంటే ఎక్కువ వేసుకున్నా కానీ సూపర్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ సాల్ట్ వేసిన తర్వాత ఇవంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసిన శారీస్ని మనం కుర్చీలాగా పెట్టుకోవాలన్నమాట. చీర నీట్గా ఉతుకుతుంది అండ్ నీట్గా మనకి రబ్ చేసుకుంటాకి వీలుగా ఉంటుంది అనమాట. ముందుగానే మీరు చూసుకోవాలండి, ఎక్కడైతే మరకలు ఉన్నాయో పట్టు శారీకి అక్కడ మీరు రబ్ చేసుకొని కుంకుడుకాయ రసంతో రబ్ చేశారనుకోండి మురికి మొత్తం పోతుందన్నమాట. ఎప్పుడు కూడా కలర్ శారీస్ అనేవి ముందు పెట్టొద్దు. ముందు వైట్ శారీస్ లాంటివి ఉతికేసుకోండి. నేను ఇక్కడ కలర్ శారీ అనేది ఉతికేస్తున్నాను మర్చిపోయి. మీరు పళ్ళు ఒక్కొక్కసారి మనకి పట్టు శారీస్ అయినా పళ్ళు ఒక కలర్లో, ఆ పైటన్స్ ఒక కలర్లో ఉంటాయి కదా, అలాంటి శారీస్ అయితే జాగ్రత్తగా ఉతకండి. ముందు పళ్ళు ఉతికేసి తర్వాత పైటన్స్ ఉతుక్కోవాలన్నమాట. అలా సేఫ్గా ఉతుక్కుంటే ఇక్కడే మీకు డ్రై వాష్ అనేది అయిపోతుందండి. ఆరిన తర్వాత చీరని ఇస్త్రీ కూడా చేయలేనంత మాట వింటదనమాట చీర. అంత బాగా పనిచేస్తుంది అనమాట. ఈ రెమెడీ మీకు అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయడం మర్చిపోకండి. ఎప్పుడు కూడా చీర అనేది నీట్గా మనం ఉతుక్కున్నట్లయితే ఇప్పుడు బాగుంటుంది. అంతేకాకుండా మనం షాంపూ వాటర్లో కానీ సర్ఫ్ వాటర్లో కానీ ఇలా కనుక ఉతికేసుకుంటే చీర అనేది నలిగిపోతుందండి. ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంత ఐరన్ చేసినా కూడా చీర అనేది శరీరానికి పట్టుకోకుండా చల్లా చెదురుగా అనిపిస్తుంది, కట్టుకున్నట్టే ఉండదన్నమాట. మన చీర ఇలా ఉతుక్కున్నట్లయితే బాగా పనిచేస్తుందండి ఈ రెమెడీ వచ్చేసి. ఈ కుంకుడుకాయ రసం ఏం చేస్తుందంటే శారీని నలిగిపోకుండా చేస్తుందండి. అందుకే చెప్తున్నాను, షాంపూ అలాగే మనం తీసుకున్న ఈ సర్ఫ్ ఇవన్నీ కూడా పనిచేయవన్నమాట పట్టు శారీస్ ఉతకడానికి. కుంకుడుకాయ రసంతో ఎప్పుడైనా ఉతికారా, ఇలా ఉతికి సాల్ట్ వేసి చూడండి. ఏంటంటే శారీ అనేది ఫోల్డబుల్గా ఉంటుంది. మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటుంది అనమాట శారీ. మనం కుర్చీలు పెట్టుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా కుర్చీలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇంక ఇలాగే నేను ఉతికేసుకుంటానండి. మీరు ఇంకా ఎక్కువసేపు ఉతికి పిండేసి ఆరబెట్టాల్సిన పని లేదు. 2 బకెట్లు మాత్రమే. ఒక బకెట్లో కుంకుడుకాయ రసం, ఇంకొక బకెట్లో నార్మల్ వాటర్ అనమాట. మనం ఈ ప్రాసెస్లో సాల్ట్ యూజ్ చేస్తే పట్టు అనేది బాగుంటుందండి. ఇంక ఇదే ప్రాసెస్లో నేను ఇంకా అన్ని చీరలు కూడా పిండేశాను. కుంకుడుకాయలు సాల్ట్ వాటర్ని మార్చలేదు కానీ నార్మల్గా ఇంకొక బకెట్ నార్మల్ వాటర్ తీసుకున్నాను కదా, నార్మల్ వాటర్ మార్చేసి ఈ 3 చీరలను కూడా నీట్గా ఉతికేసుకున్నాను. ఈ 3 చీరలు ఈ మధ్యన కట్టానండి. మిగతా చీరలన్నీ కూడా ఇలాగే ఉతుక్కున్నాను. అది చెప్పడం కోసం ఎలాగా నేను డ్రై వాష్ చేసుకుంటున్నాను కదా అని చెప్పి ఈ వీడియో మీకు పోస్ట్ చేశాను అనమాట. నార్మల్గా కాకుండా ఇలా ట్రై చేయండి. చీరలు చాలా షైనింగ్గా ఉన్నాయి చూసారా ఆరిన తర్వాత కూడా. ఇంక మనకి ఇలా అయిపోతాయి
అనమాట. వీటన్నిటిని మనం ఎలా మడత పెట్టుకుంటే అలా ఉంటాయండి. నిజంగా కాటన్ అండ్ పట్టు మిక్స్ అయిన శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా క్లీన్ అవుతుంది అనమాట. మనకి కాటన్కి శారీ, ఆ కాటన్ శారీకి అలాగే పట్టు శారీకి మాత్రమే కుంకుడికాయ రసం అనేది యూజ్ చేయండి. సిల్క్ శారీస్కి గట్ట అయితే మాత్రం చీర అనేది మనకి సిల్క్ అయితే గట్టి పడిపోతుంది, కాటన్ శారీ అయితే మెత్తబడి మంచిగా స్కిన్కి టచ్ అయ్యి ఉంటుంది అనమాట. సో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఐరన్ చేయని అవసరం లేదని అన్నారు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. శారీ అనేది మళ్ళీ ఎప్పటికో కానీ బయటకు తీయం కదా, అలా మడత పెట్టేయకుండా కొంచెం చిన్న చిన్ని మడత లాంటివి ఉన్నాయి చూస్తున్నారు కదా శారీ మొత్తం. సో అలా లేకుండా నీట్గా ఇలా పైన అరేంజ్ చేస్తున్నానండి. శారీ మొత్తం తీసి పనిగట్టుగా అరేంజ్ చేయాల్సిన పనే లేదండి. నేను జస్ట్ పైన అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఇదే విధంగా అన్నీ ఐరన్ చేస్తాను. ఐరన్ లేని వాళ్ళు ఐరన్ చేయని అవసరం లేనప్పుడు మనకి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇది హెయిర్ స్ట్రైట్నర్ అనమాట. ఇది 170 నుంచి 200 లోపే ఉంటుందండి. చాలా తక్కువ కాస్ట్ అండి. మనం ప్లగ్ పెట్టేసుకొని ఐరన్ బాక్స్ లాగా ఐరన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ మధ్యలో ఉంటుంది. మనం బయట అయితే చేయి పెట్టవచ్చు, లోపలైతే చేయి పెట్టకూడదు అనమాట, షాక్ కొడుతుంది. ఇది హెయిర్ స్ట్రైట్నర్గా యూజ్ చేసే కంటే నేను శారీస్కి ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట. నిజంగాను కుర్చీలు పెట్టుకునేటప్పుడు మనం పైటంచి దగ్గర కుర్చీలు ఉంటాయి కదండి, అక్కడ కూడా మనం స్ట్రైట్గా చేయొచ్చు అనమాట. చీర మొత్తం భలే నీట్గా కనిపిస్తుందండి. నిజంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా అనమాట. నీట్గా కుర్చీల దగ్గర ఇలా పెట్టుకుంటే ఎంత చక్కగా హీట్గా అయిపోతుందేమో, కుర్చీలు కూడా నీట్గా వస్తాయి అనమాట. తక్కువలోనే ఎక్కువ లాభం అనిపించింది నాకు ఇది. అందుకే నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తానండి. నేను ఇంకొకటి చెప్పనా మీకు, సిల్క్ శారీస్ కూడా ఇది యూజ్ చేయొచ్చు. అంటే సిల్క్ శారీస్ని కూడా మనం ఇలా ఫోల్డబుల్ చేయొచ్చు. అలా చేసినా కూడా బాగుంటాయి అనమాట. ఈ రెమెడీ భలేగా యూజ్ అవుతుంది. ఇది కూడా యూజ్ అవుతుంది. నేను లింక్ ఇస్తున్నాను చూడండి డిస్క్రిప్షన్లో, తప్పకుండా మీరు బుక్ చేసుకోవచ్చు. కుర్చీల దగ్గర కానీ ఐరన్ చేసుకునేటప్పుడు, మడత పెట్టేటప్పుడు కూడా ఇది యూజ్ చేయొచ్చు. అన్ని రకాల శారీస్కి కూడా ఇది అయితే యూజ్ఫుల్ అవుతుందండి. నిజంగా నాకు బాగా నచ్చింది అనమాట. చూస్తున్నారు కదా, అన్ని శారీస్ని ఇలా మడత పెట్టేసుకున్నాను. మనం ఎప్పుడో ఒకసారి కట్టుకుంటూ ఉంటాం ఈ పట్టు శారీస్ అన్నిటిని కూడా. సో కాబట్టి ఇలా నీట్గా భద్రపరుచుకున్నాం అనుకోండి, ఎక్కువ కాలం కూడా ఉంటాయి అనమాట. నాకు నిజంగానే కాటన్ పట్టు మిక్స్ అయ్యి వచ్చిన శారీ అయితే మాత్రం నిజంగా చాలా ఇష్టం అండి. నిజంగా చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట ఈ డ్రై వాష్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ఇప్పుడు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను మరెన్నో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. సో ఈ వీడియో ఇక్కడ థ్యాంక్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.